కానీ ఆన్లైన్ బ్యాంకింగ్లో ప్రాబ్లం అనుకుంటా, సెండ్ అవ్వట్లేదు. 2 అవర్స్లో సాల్వ్ అవుతుందట. అయిన వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను. డబ్బు గ్యారంటీగా ఇస్తావు కదా? హే గాయత్రి, భయపడకు. నీకు ఆ డబ్బు ఖచ్చితంగా వస్తుంది. నేను పంపిస్తానని చెప్పాను కదా. థ్యాంక్స్ మిత్ర, వస్తాను. గాయత్రికి ఏమైంది? రాత్రి కూడా మిత్రతో మాట్లాడుతూ కనిపించింది. ఏంటని అడిగితే ఏమీ లేదు అని చెప్పింది. ఇప్పుడు కూడా మాట్లాడుతోంది. ఏమై ఉంటుంది? లోన్ తీసుకున్న విషయం ఎవరికీ తెలియకూడదని ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను. కానీ ఇప్పుడు అదే పెద్ద సమస్య కూర్చుంది. ఆ 10 లక్షలు ఏమైందని డాడ్ తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఉండడు. ఆనందికే ఇచ్చానని తెలిస్తే ఈ గొడవ ఇంకా పెద్దదవుతుంది. కాబట్టి ఇది బయటపడకూడదు. సో ముందుగా అశ్విన్ని అలర్ట్ చేయాలి. ఉద్యోగం మానేశానని ఆనంది వాళ్ళు చెప్పుంటారా? అందుకే మహేష్ సార్ కాల్ చేస్తున్నారేమో. అటెండ్ చేస్తే ఉద్యోగం ఎందుకు మానేశావని అడుగుతారు. ఆయనకు అర్థమయ్యేలా చెప్పలేను. కాబట్టి లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. అశ్విన్ కాల్ కట్ చేస్తున్నాడేంటి? ఒకవేళ బైక్ మీద ఉన్నాడా? ఆఫీస్కి వెళ్ళి తనతో డైరెక్ట్గా ఈ విషయం చెప్పాలి. అదే బెటర్. అవునా? నిజమా? అశ్విన్ అలా అన్నాడా? అది నీతో నా విషయంలో తలదూర్చొద్దు అన్నాడా? నమ్మలేకపోతున్నానే. నాకు కూడా ఇప్పటికీ నమ్మకం కలగడం లేదక్కా. తనకిష్టం లేని వాళ్లతో కూడా మనసు నొచ్చుకునేలా మాట్లాడాడు అశ్విన్. నేనింతవరకు అలాంటి అశ్విన్నే చూశాను. అలాంటి అశ్విన్ నిన్న రాత్రి నాతో ఆ రకంగా మాట్లాడాడు అంటే అది నిజమా కాదా అనేది నాకిప్పటికీ అర్థం కావడం లేదు. తను నాతో మాట్లాడిన ఏ ఒక్క మాట కూడా మనసులో నుంచి వచ్చింది కాదు. ఏదో ఒక కారణంతో తను నన్ను దూరంగా ఉంచాలి అనుకుంటున్నాడని నా అనుమానం. అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. అశ్విన్ అన్న అలా ఎందుకు ఆలోచిస్తాడు? నీకు నువ్వే ఏదేదో ఊహించుకోవద్దానంది. లేదు సౌందర్య, నేను తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అన్నదే అశ్విన్ ఉద్దేశం. అలా ఎందుకంటావు? అదే నాకు అర్థం కావడం లేదు. తను నన్ను దూరంగా ఉంచాలి అనుకుంటున్న కొద్దీ ఎందుకో తెలుసుకోవాలి అన్న ఆతృత నాకు ఎక్కువగా ఉంది. అశ్విన్ చెప్పే కారణాలేవి నాకు నిజమనిపించట్లేదు. ఆ రోజు కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నాను అని అశ్విన్ చెప్పినప్పుడే తను చెప్పిందంతా అబద్ధమని నాకు అర్థమైంది. కానీ ఎందుకలా చెప్పాడో తెలియడం లేదు. ఏంటి పని మానేసి అందరూ ముచ్చట్లు పెట్టారు? నిన్న అశ్విన్ని కలవడానికి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మని ఎదిరించి మాట్లాడాడు. ఆ మాటలు వింటే బాధనిపించింది. ఇందుకే మిమ్మల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పాను. విన్నారా నా మాట?
ఏంటి మురళి అన్నా, నీకేం సంబంధం లేనట్టు మూడో మనిషిలో మాట్లాడుతున్నా? అశ్విన్ వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఇది అశ్విన్ తన కోసం చేస్తోంది కాదు, దీని వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళ కోసమే అశ్విన్ ఇలా చేస్తున్నాడు. దీన్ని మీరు మనకెందుకులే అని వదిలేయచ్చు, కానీ నేను అలా వదల్లేను. ఈ విషయంలో ఏం చేయాలో నాకు తెలుసు. ఎలా? ఏం చేస్తావు? మహేష్ సార్, ఆయనతో చెబితే అశ్విన్ని పిలిచి మాట్లాడి అసలు సమస్య తెలుసుకునే పరిష్కరిస్తారు. అబ్బా, అసలు సమస్య మహేష్ సారు, అలాంటప్పుడు ఆయనేం పరిష్కరిస్తారు? మహేష్ సార్ వల్ల సమస్య. అయ్యయ్యో, తొందరపడి నోరు జారేనా? ఎలాగైనా కవర్ చేయాలి ఇప్పుడు. ఏంటి మురళి నువ్వనేది? మహేష్ సార్ ఏం చేశారు? దీంతో ఆయనకేం సంబంధం? సంబంధం ఎందుకు లేదు? ఆయన కంపెనీ విషయంలో బాధ్యతగా ఉండుంటే లాస్ వచ్చుండేదే కాదు. రాజశేఖర్ సార్ వరకు ఈ విషయం వెళ్ళుండేదే కాదు. ఆ తర్వాత కరుణాకర్కి మళ్ళీ పవర్ వచ్చేదే కాదు. దాంతో ఆయన గారికి కొమ్ములు మొలిచేవి కాదు. ఇవన్నీ జరగకుండా ఉండుంటే అశ్విన్ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నాడు సార్ అని చెప్పేసి మహేష్ సార్కి చెప్పుండేవాళ్ళం కదా. అప్పుడు ఆయన అశ్విన్ ఆపుండేవాడు కదా. అదే నేను చెప్పబోయింది. ఇవన్నీ చూస్తుంటే అసలు దీనంతటికీ కారణం నేనే అనిపిస్తోంది. తిరునాళ్ళకి రమ్మని మా నాన్న ఫోన్ చేసి మహేష్ గారిని పిలవకుండా ఉన్నా, ఆ తర్వాత నేను వద్దని చెప్పినా కూడా ఇది ఇంతవరకు వచ్చేది కాదు. కాబట్టి నాతో మొదలైన ఈ సమస్యని నేనే సరిచేయాలి. చేస్తాను. మహేష్ సార్ దగ్గరికెళ్ళి అశ్విన్ కంపెనీలో ఉద్యోగం మానేశాడు అని చెప్పేస్తాను. అశ్విన్ని ఎలాగైనా సార్ కంపెనీలోకి తిరిగి రప్పిస్తారు. అది కాదు ఆనంది, అశ్విన్ రాజీనామా చేసి వెళ్ళకముందు నువ్వు ఈ పని చేసుంటే బాగుండేది. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత చెప్తే ఏం లాభం? లేదన్నా, ఏది ఏమైనా సరే ఈ విషయం మహేష్ గారి దగ్గర చెప్పి తీర్తాను. అసలు నువ్వు మహేష్ సార్ దగ్గరికి ఎలా వెళ్ళగలవు? నేను వెళ్ళకపోయినా మహేష్ గారికి ఈ విషయం తెలిసేలా చేస్తాను. అదే, ఏం చేస్తావు? ఈ విషయంలో ఏ సంబంధం లేనట్టు నువ్వు మాట్లాడుతున్నావుగా. అలాగే ఉండు, మేమేదో ఒకటి చేస్తాం. రండి వెళ్దాం. అయ్యో, వీళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి? నేను హాయిగా నేను నా ఉద్యోగం అన్నట్టు ప్రశాంతంగా ఉండేవాడిని. ఏనాడైతే అన్ని నిజాలు తెలుసుకోవాలని తెగ ఆరాటపడిపోయి తెలుసుకున్నానో ఆ క్షణం నుంచి మనశ్శాంతి అనేది దూరం అయిపోయిందిరా. నాకు తెలిసిన నిజాన్ని ఎవరితోనూ చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నావు అశ్వినిగా. అందువల్లేరా ఈ రోజు నేను మెంగలేక కక్కలేక నరకం అనిపిస్తున్నాను. బా, ఇలాంటి శిక్ష పగవాడికి కూడా వద్దురా బాబు.